ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము 10వ అధ్యాయము 11 నుండి 18 వచనాలు. నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు దారపోయాడు. జీతగాడు గొర్రెల సొంతవాడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవదు. తోడేలు గొర్రెలను పట్టి బెదరగొట్టును. వాడు జీతగాడే కనుక వానికి గొర్రెల గురించి చింత లేక పారిపోవదు. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చేదను. ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలు నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావాలి అని అవి నా స్వరమును ఆలకించు. అప్పుడు ఒకే మందయు ఒకే కాపరి ఉండదు. ఈ కారణమున చేతనే తండ్రి నన్ను ప్రేమించు. ఏలైనా నా ప్రాణమును మరలా పొందుటకై దానిని దారపోయింది. ఎవడను నా ప్రాణమును తీసుకొనడు. నా ఎంతట నేనే దారపోయిటకను దానిని మరలా తీసుకొనటకను నాకు అధికారము కలదు. ఈ ఆజ్ఞ నాకు నా తండ్రి నుండి లభించినది అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులు పెట్టి చెప్పండి చక్కగా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, 3వ పస్కా ఆదివారంలోకి మనం ప్రవేశించున్నాము. ఈ ఆదివారం యొక్క సువిశేష వచనాలు మనకి క్రీస్తు ప్రభు మంచి కాపరి అని ఈరోజు వాక్యం మనకి బోధిస్తుంది. ఎందుకనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అనేకమైనటువంటి వాక్యాలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే యావే ప్రభువే కాపరి అని వ్రాయబడి ఉంది. అంటే పూర్వ నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానంతటిని కాచి కాపాడేటువంటి యావే దేవుడు కాపరిగా ఉన్నాడు. కీర్తనలు 77:20 వచనంలో చూస్తే ఆనాటి యోధా నాయకులందరూ కూడా కాపరులని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కీర్తనకారుడు 23వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రభువే నా కాపరి. ఎవరు? ప్రభువే నా కాపరని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎస్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 34వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఎదుగో నా గొర్రెలను నా మందను నేను వెదికెదను, నేను మంచి కాపరిని అని వాక్యం చక్కగా రాయబడి ఉంది. 34వ అధ్యాయం 31వ వచనములో నా గొర్రెలారా మీరు నేను మేపేటువంటి మంద అని ప్రభు వాక్కులో మనకి తెలియజేస్తున్నాడు. అంటే ప్రభు మంచి కాపరని పూర్వవేదంలో కూడా మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనములు చూసినట్లయితే పూర్వవేదంలో చూపించినటువంటి ప్రవక్తలు చూపించినటువంటి గొప్ప కాపరి ఎవరై అంటే క్రీస్తు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా శుభవార్త 12వ అధ్యాయం 32వ వచనములు చూస్తే శిష్యులందరూ కూడా నా చిన్న మంద నేను
మేపరిని, కాపరిని అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం 4-7 వచనాలు చూసినట్లయితే ఈ కాపరి ఎలాంటి వాడో చక్కగా వ్రాయబడి ఉంది. ఈ కాపరి దయగలిగినటువంటి వాడు, ఈ కాపరి కరుణ కలిగినటువంటి వాడు, ఈ కాపరి జాలి కలిగినటువంటి వాడని వాక్యం అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే నేను ఒక మంచి కాపరిని అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే కాపరి వలె ఈ మందను నేను మేపుదును అని ప్రభు మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అంటే పూర్వవేదములో యావే ప్రభు కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా కాచి కాపాడినటువంటి మంచి కాపరిని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నూతన వేదములకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు, నేను మంచి కాపరిని, నేను మంచి గొల్లవాడను, మంచి కాపరిని ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మనమంతా కూడా గొర్రెలము అయి ఉన్నాం. ప్రజలందరూ కూడా గొర్రెలుగా ఉన్నారు. క్రీస్తు ప్రభువు కాపరిగా ఉన్నాడు. ఆయనే ప్రకటించుకుంటూ ఉన్నాడు, నేను మంచి కాపరిని అంటున్నాడు. ఏ కాపరి? మంచి కాపరి. కాపరులు అనేక మంది ఉన్నారు, కానీ ఈ కాపరులందరిలో కూడా యేసయ్య ఎలాంటి వాడంట? మంచి కాపరిని ఆయనే స్వయముగా ప్రకటిస్తూ ఉన్నాడు. మంచి కాపరి అంటే ఏంటి? మనలో మంచివారు ఎవరైనా ఉన్నారా? మన ఊరిలో మంచివారు ఉన్నారా? ఉన్నారా లేరా? ఉన్నారు. మంచివారు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరిని మంచివారు అంటాం మనం? చెడ్డవాడని ఎవరిని అంటాం? చెడ్డవాడని ఎవరిని అంటాం? తెలుసు, కానీ మీరు చెప్పలే. చెడ్డవాడిని ఎవరిని అంటాం? మంచి ప్రవర్తన లేనటువంటి వాడిని చెడ్డవాడని అంటాం. కానీ మంచివారిని ఎవరిని అంటాం? వీడు చాలా మంచివాడండి అంటాడు. ఎందుకని మంచివాడు అంటున్నాం? చెప్పిన మాట వింటాడు, ప్రవర్తన మంచిగా ఉంటది, పెద్దవాళ్ళని గౌరవిస్తాడు, ఇతరులకు సహాయం చేస్తాడు, ఎవరిని ఇబ్బందులు ఉంటే ఆదుకుంటాడు, మాట తీరు చక్కగా ఉంటది. ఈ విధముగా ఉండేటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? మంచివాడు అని అంటాం. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నేను మంచి కాపరిని అంటున్నాడు. అనేక మంది కాపరులు లోకంలో ఉన్నారు, కానీ ఈ కాపరులందరిలో కూడా యేసయ్య అంటున్నాడు, నేను మంచి కాపరిని అని ప్రభువు ఇక్కడ మనకి సెలవిస్తున్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు? బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియచేస్తా ఉంది. మంచి కాపరి, ఇదిగో మనం ఈ లోకంలో వీడు మంచివాడు అని మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నామో, వాడిని ఎందుకు మంచివాడు అంటున్నామో, అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎందుకు మంచి కాపరి అయ్యాడు? ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఇదిగో మన ఊర్లో ఒక వ్యక్తిని వీడు మంచివాడు అన్నప్పుడు వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు మనం చెప్పిన మాట వింటాడు, వాడిలో వాడి ప్రవర్తన బాగుంటుంది, వాడి మాట తీరు బాగుంటుంది, వాడి నడవడిక బాగుంటుంది, వాడి గౌరవ మర్యాదలు తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడో తెలుసు, ఇతరులకి సహాయం చేస్తాడు, మేలు చేసేటువంటి వ్యక్తి, దయ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, వీడిని మంచివాడని మనం అంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన అంటున్నాడు, నేను మంచి కాపరిని అంటున్నాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మంచి కాపరులు ఉన్న లక్షణాలు ఏంటి మనం చూద్దాం. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 4వ వచనం. తన గొర్రెలన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వారికి ముందుగా నడుచును. నేను మంచి కాపరిని అని యేసయ్య ప్రకటిస్తూ ఉన్నాడు. మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం ఒకటి ఉంది. ఏమిటా లక్షణం అంటే ఏంటమ్మది? గొర్రెలకు ముందుగా నేను నడుస్తాను. మంచి కాపరికి ఉన్న లక్షణం ఏంటమ్మా? గొర్రెలకు ముందుగా నడుస్తాడంట. ముందుగా నడవడం ఏంటి? ఎందుకు ముందుగా నడవాలి? గేదెలు ఉన్నాయి, అనేక ఆవులు ఉన్నాయి, అనేక పశువులు ఉన్నాయి. వీటన్నిటికీ కాపరి ఎక్కడ నడుస్తాడు? వెనక నడుస్తాడు.
గేదెలన్నీ మామూలుగా వెళ్తా ఉంటే ఆ యొక్క గేదెలను కాసేటువంటి కాపరి ఎక్కడ ఉంటాడు? వెనకాల నుండి తోలుతా ఉంటాడు. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాన్ని ప్రభులో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ఆయన? నేను గొర్రెలకు ముందుగా నడుస్తానంటున్నాడు. ఇక్కడ మన వాక్యాన్ని బోధించుకునేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటి ఆ విషయం అంటే, ఈ వాక్యాన్ని మనం చెప్పుకునేటప్పుడు కాపరి అనే మాట వచ్చినప్పుడల్లా మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యను జ్ఞాపకం చేసుకోవాలి. గొర్రెలు అనేటువంటి మాట వచ్చినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? గొర్రెలు మనమే. ఈ వాక్యాన్ని మనం బోధించుకునేటప్పుడు కాపరి అని వచ్చినప్పుడు ఎవరిని తలుచుకోవాలి? యేసయ్య. కాపరి స్థానంలో ఎవరున్నారు? యేసయ్య. గొర్రెలు అనేటువంటి మాట వచ్చినప్పుడు ఎవరుండాలి? ఆ స్థానంలో మనమే ఉండాలి. కాబట్టి వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, నేను మంచి కాపరిని, గొర్రెలకు ముందుగా నడుస్తాను. అంటే ఎవరికి ముందు నడుస్తారు? మనకే. నీ ప్రయాణంలో ఆయన ముందుగా నడుస్తూ ఉంటున్నాడు. నీకు కాపరి ఆయనే, నీకు మేపరి ఆయన అనే వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తా ఉంది. నేను మంచి కాపరిగా ముందు నడుస్తాను గొర్రెలకు. అంటే నువ్వు ప్రయాణం వెళ్తున్నావు అనుకోండి, ఎక్కడ నడుస్తాడు ఆయన? నీకు ముందుగా నడుస్తాడు. ఒక పనిని నువ్వు చేపట్టావనుకోండి, ఎక్కడుంటాడు ఆయన? నీకన్నా ముందుగా నడుస్తాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని రోజు వాక్యం మనకి బోధిస్తా ఉంది. ఎందుకు ముందు నడుస్తా ఉన్నాడు? గొర్రెల కాపరి గొర్రెలకు ముందు ఎందుకు నడుస్తా ఉన్నాడు? చెప్పండి, మీకు తెలిసినవి చెప్పండి. దారిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏమో, దారిలో ముళ్ళు ఉన్నాయేమో, ముందుగా నడుస్తున్నాడు కాబట్టి ముళ్ళుంటే ఏం చేస్తాడు? ఆయన పక్కకి నెట్టి వేస్తాడు. ఇంకా దారిని చూపిస్తాడు. నువ్వు ఎటు ప్రయాణం చేయాలో ఆయన ముందుగా ఉండి దారిని చూపిస్తాడు. ఆ కాపరి ఎటు నడుస్తా ఉంటాయి, గొర్రెలు అటు నడుస్తా ఉంటాయి. కాబట్టి యేసయ్య మంచి కాపరిగా నీకు ముందు ఉంటానని ఆయన మంచి కాపరిని ఆయన తెలియజేస్తున్నాడు. ఇంకా ఆ దారిలో రాళ్ళు రప్పలు ఉండవచ్చు, లేదా ఎత్తు పల్లాలు ఉండవచ్చు, లేదా గుంటలు ఉండవచ్చు, లేదా లోయలు ఉండవచ్చు. ఆయన నీకు ముందుగా నడిచి దారిని ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. క్రైస్తలో క్రైస్తలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు దారి చూపించేటువంటి వాడిగా మంచి కాపాడుకున్నటువంటి లక్షణం. ఇంకేం చేస్తాడు ఆయన? నిన్ను చక్కని మార్గంలో నడిపించడానికి ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. నీకేదైనా ప్రమాదము జరగకుండా చూడటానికి ఆయన ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఈ దారిలో ఏదైనా ప్రమాదం ఉన్నదా? ఉంటే ముందు ఎవరు నడుస్తున్నారు? యేసయ్య నడుస్తూ ఉన్నాడు. కాబట్టి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి యేసయ్య ముందుగా నడుస్తూ ఉన్నాడు. ముందు నడిచేటువంటి వాడే నీ రక్షకుడు. ముందు నడిచేటువంటి వాడే నిన్ను కాపాడేవాడు. ముందు నడిచేటువంటి వాడే నీకు సహాయం చేసేవాడని యేసయ్య తనకున్నటువంటి మంచి కాపరిని, నన్ను వెంబడించు అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. నిన్ను చక్కని మార్గంలో నడిపించడానికి ఆయన నీకన్నా ముందుగా నడుస్తున్నాడు. వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. తేమో యేసయ్య మంచి కాపరిగా ఉండి నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ముందు ఉన్నటువంటి మార్గము ఎలా ఉందో నీకు తెలియదు. నీ భవిష్యత్తు జీవితం ఎలా ఉందో నీకు తెలియదు. కాబట్టి యేసయ్య నీకు ముందుగా నడుస్తూ అంటున్నాడు. కాపరి యొక్క లక్షణం ఏంటమ్మా? మంచి కాపరి యొక్క లక్షణం ఏంటి? నేను నీకు ముందుగా నడుస్తాను. ప్రతి కార్యములో కూడా నేను నీకు ముందుగా నడుస్తాను. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఎండలో, ఆ యొక్క రాత్రిపూట పగలిపూట ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక చోటకి వెళ్ళిన తర్వాత వాడు ఏం చేస్తున్నారు? మోషే మీద గొడుగుతూ ఉన్నారు. అయ్యా, మాకు ఇక్కడ దక్కుకైపోతూ ఉంది, మాకు దాహం అగుచున్నది, ఈ అరణ్యంలో నీరు ఎక్కడ దొరుకుతుంది, మమ్మల్ని చంపటానికి ఈ అరణ్యంలో తీసుకుని వచ్చావా అని మోషేని గొడుగుతూ ఉన్నప్పుడు మోషే ఏం చేశాడు? మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు? చదవమా. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం.
గట్టిగా చెప్పు. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడేదను, నువ్వు కర్రతో ఆ రాత్రి కొట్టుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మోషే మొరపెట్టి అక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళకి నీరు కావాలి కదా, నీరు నేను ఇస్తాను, ఎదుగో నీకన్నా ముందుగా వెళ్ళి నేను ఆ కొండ మీద నిలబడతా. మంచి కాపరి ఏం చేస్తాడమ్మా? ముందుగా నడుస్తానంటున్నాడు. నీకు దప్పిక కూర్చున్నదని నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ దప్పిక తీర్చడానికి, ఇశ్రాయేలు ప్రజలకు నీరుని అందించడానికి ఏం చేస్తాను? వెళ్ళి అక్కడ ఉన్న తాగనలేదు. నీకన్నా ముందుగా నేను వెళ్ళి ఆ కొండ మీద నిలబడతాను, నువ్వు వచ్చి నీ చేతిలో ఉన్న దుడ్డి కర్ర చేత ఆ కొండని కొట్టు, అక్కడ జలం వస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు? నీకన్నా ముందుగా నడుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నీకన్నా నేను ముందుగా నడుస్తాను. ఈ సమయంలో నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ బిడ్డలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యేసయ్య మంచి కాపరి, నిన్ను కాచి కాపాడేటువంటి వాడు. నీ ప్రతి విషయంలో కూడా నీకు ముందుగా నడుస్తానంటున్నాను. నన్ను వెంబడించు, నీకు ధైర్యాన్ని కలగజేస్తాను. నువ్వు నడిచేటువంటి ఆ మార్గంలో నీకు ప్రమాదం లేకుండా నేను ముందుగా చూస్తాను, నన్ను వెంబడించు అని చెప్పి క్రీస్తు ప్రభు ఈరోజు వాక్యంలో మనకి సెలవిస్తున్నారు. ఆయనే మంచి కాపరి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఆయనే మంచి కాపరి. ఆయన చెప్తున్నాడు, నేను మంచి కాపరిని, నీకు ముందుగా నేను నడుస్తాను, నన్ను వెంబడించమని చెబుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే యేసుని కాపరి. జ్ఞాపకం చేసుకో, ప్రతి విషయంలో కూడా నువ్వు ఏ పని ప్రారంభించినా నీ ముందు నడుస్తానని ఆయన మంచి కాపరిక లక్షణాలు మనం ఈరోజు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే యేసయ్యను మంచి కాపరిగా ఈరోజు నువ్వు గ్రహించాలి. ఎందుకంటే మనం ప్రయాణం చేస్తాం, ప్రయాణంలో మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉంటాం. అందుకనే ప్రభు ఈ పాస్కా 3వ ఆదివారంలో తెలుస్తున్నాడు, నేను నీకు మంచి కాపరిగా ఉన్నాను, నీకు మంచి మార్గాన్ని నేను చూపిస్తా ఉన్నాను, నేను ధైర్యపరుస్తాను, చక్కని మార్గంలో నిన్ను నడిపిస్తానంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు యేసుని మంచి కాపరిగా నువ్వు అంగీకరించాలి. యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇలలో ఎవరు, లేరు నాకు ఇలలో ఎవరు, యేసు నా కాపరి నీవేనయ్యా, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇలలో ఎవరు, లేరు నాకు ఇలలో ఎవరు, పచ్చిక బయలునందు నడిపించును, జీవ జలమును నాకిచ్చును, పచ్చిక బయలునందు నడిపించును, జీవ జలము నాకిచ్చును, యేసు నా కాపరి నీవేనయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా, 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 లేరు నాకు ఇలలో ఎవరు,
రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు బాధ. రాత్రి వేళ కలగదు భయము, పగటి వేళ లేదు భయము. యేసు నా కాపరి, నా మంచి కాపరి, నీవేనయ్యా నీవేనయ్యా. లేరు నాకు నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం. శ్రమలో నాకు తోడు నీవే, నీ రెక్కల నీడలో కలదు ఆశ్రయం. శ్రమలో నాకు తోడు నీవే. యేసు నా కాపరి, నీవేనయ్యా, నా మంచి కాపరి, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. క్రైస్తులో క్రైస్తులో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. క్రైస్తులో క్రైస్తులో హల్లెలూయా. మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. నేను నీకు ముందుగా నడుస్తానంటున్నాడు. రెండవ లక్షణం చూద్దాం. మంచి కాపరికి చాలా లక్షణాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఇందులో చాలా క్రీస్తు ప్రభువు నేను మంచి కాపరిని ఎందుకు ప్రకటించాడంటే ఇదిగో ఈ లక్షణాలన్నీ కూడా ప్రభువులో ఉన్నాయి. రెండవ వాక్యం మనం చూసినట్లయితే కీర్తనకారుడు 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కీర్తనకారుడు, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొదవయు లేదు. ఒకసారి చెప్పండి అందరూ, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు. చదువు. ఆయన నన్ను పచ్చిక పట్టులకు విశ్రమింపచేయును. ఈ వాక్యం మళ్ళీ చదవమా, ఫస్ట్ నుంచి చదువు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించడం. చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కీర్తనకారుడు 23:1 ప్రభు పలుకుతున్నాడు. ఆయన నన్ను ఎక్కడికి తోలుకుని వెళ్తాడంట? పచ్చిక బయలులోనికి తోలుకుని వెళ్తాడు. అంటే ఆహారాన్ని ఇస్తాడు. గొర్రెల మందను యేసయ్య ఎక్కడికి తోలుకుని వెళ్తున్నాడమ్మా? ఆ కాపరి ఎక్కడికి తోలుకుని వెళ్తున్నాడు? ఎక్కడికి తోలుకుని వెళ్తున్నాడు? పచ్చిక బయళ్ళలోకి, ఎండిపోయిన నేలలోకి వెళ్తున్నాను అల్లా. ఎక్కడికి తోలుకెళ్తున్నాడు? పచ్చిక బయళ్ళు. గొర్రెలు ఏంటంటే ఏమో గడ్డి తింటాయి, అవునా? పచ్చికని తింటాయి, కొమ్మలు రెమ్మలు ఆకులు కదా తింటాయి. వాటిల్లో కూడా దేనిని తింటాయి? గొర్రెలు దేని తింటాయి అసలు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. గొర్రెలు దేని తింటాయి? నేలగడ్డి, ఆకులు. మీరు ఇంటి దగ్గర ఒక మొక్క పెట్టి చూడండి, గొర్రె వచ్చినప్పుడు ఏది తింటదో చెప్పాలి. నువ్వు మొక్క పెట్టావు, మొక్క పెట్టినప్పుడు ఏది తింటది? గొర్రె వచ్చి గప్పుకొని తుంపుకొని వెళ్ళిపోతుంది దారిలో. ఆకులే. ఏ ఆకులు తింటది? ఆ గొర్రెని కూడా తిడతా ఉన్నావు. చిగురులు తింటది. కింద ఉన్నటువంటి ఆకులను ఎప్పుడు తెంపదు. ఏం చేస్తుంది? చిగురులను మాత్రమే. లేత గడ్డి కూడా కింద ఉన్నప్పుడు లేత గడ్డి, పైన ఉన్నటువంటి చిగురులు మాత్రమే అది తింటది. ఒక్కొక్కసారి ఆ గొర్రె ఆ చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కింద ఎక్కడన్నా చిగురులు లేకపోయినట్లయితే ఏం చేస్తుంది? పై వంక చూస్తూ ఉంటది. కానీ అందుద్దా?
అందదు. కానీ మేపరి దానిని చూస్తాడు, కాపరి దానిని చూస్తాడు. చూసారా, ఈ గొర్రెలు ఆకలి తీర్చడానికి ఆ చిగురులు దొరకనప్పుడు ఆ చిగురు కోసం ఆశపడుతూ ఎత్తైనటువంటి మొక్కలను ఆ గొర్రెలు చూస్తూ ఉంటాయి. దీనిని ఎవరు కనిపెడుతున్నారు? గొర్రెల కాపరి. అందరి గొర్రెల కాపరులు చేయరది. ఎవరు చేస్తారంట? మంచి కాపరి మాత్రమే చేస్తాడు. ఆ గొర్రెలను పోషిస్తాడు, ఆ గొర్రెలను ఎక్కడికి మేతగా తోలుకెళ్లాలో చూస్తాడు, ఆ గొర్రెల యొక్క ఆకలిని చూస్తాడు, ఆ గొర్రెల యొక్క కడుపును నింపడానికి ప్రయత్నం చేస్తాడు. వాక్యంలో మనకు సెలవిస్తా ఉంది. ఒక గొర్రెల మంచి కాపరి ఏం చేస్తాడంట? ఆ గొర్రెల యొక్క కడుపును నింపడానికి గొర్రెలను పరిశీలిస్తాడు. మనం ఏం చేస్తామంటే గొర్రెలు మేస్తానే అనుకుంటాం. గొర్రెలు మేపటానికి ఒక జీతగాడును నువ్వు పెట్టినట్టయితే ఆ జీతగాడు ఏం చేస్తాడమ్మా? గొర్రెలను తోలుకెళ్ళి అక్కడ వదిలేసి ఒక చెట్టు నీడ కూర్చుంటాడు. అవే మేస్తాయి. గొర్రెలు నాయా కాదు. ఎవరయ్యి? యజమానుడు వేరే ఉన్నాడు కాబట్టి గొర్రెలు మేస్తాయి. సాయంత్రం అయిన తర్వాత తోలుకెళ్ళి వాళ్ళ దొడ్లో తోలేసి వెళ్ళిపోతాడు. కానీ ఈయన అలాంటి వాడి కాదు. ఈయనేమంటున్నాడు? నేను కాపరిని కాదు. ఎలాంటి కాపరంట? మంచి కాపరిని. మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గొర్రెలు ఆహారం కోసము ఏమి వెతుకుతున్నాయో పరిశీలన చేస్తాడంట. ఆ గొర్రెలు అక్కడికి వచ్చినప్పుడు ఆ చిగురు కానీ అలాంటివి కానీ లేనప్పుడు ఆ గొర్రెలు కొంచెం పెద్ద మొక్కల వైపు చూస్తా ఉంటాయంట. వాటిని గమనిస్తూ ఉంటాడు. ఓహో, ఈ గొర్రె ఆ పెద్ద మొక్క యొక్క చిగురుని ఆశపడుతూ ఉంది కాబట్టి ఏం చేయాలి? ఆ గొర్రెల కాపరి అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఆ దుడ్డు కర్రతో ఆ కొమ్మని ఏం చేస్తాడు? ఆ కొమ్మని వంచుతాడు. చూసారు ఎప్పుడన్నా? ఆ కొమ్మని వంచుతాడు. ఆ గొర్రెలన్నీ కూడా వచ్చి ఆ చిగురులన్నీ కూడా తింటా ఉంటాడు. కడుపును నింపుతాడు, వాటిని పోషిస్తాడు, వాడి సమృద్ధిగా ఆహారాన్ని దయచేస్తాడు. ఒకవేళ తన చేతిలో కత్తిగానే ఉన్నట్లయితే ఎడవ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఆ పైన ఉన్నటువంటి కొమ్మలన్నీ కూడా నరికి అక్కడ కింద వేస్తాడు. ఆ గొర్రెలన్నీ కూడా వచ్చి మేస్తా ఉంటాయి. చూసారా, మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం అది. ఉదయమనే ఆ దొడ్డిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ గొర్రెల ముందు నడిపించుకుంటూ ఎక్కడికి తోలుకెళ్తాడంట? పచ్చిక బయళ్లలోనికి తోలుకొని వెళ్తాడు. సమృద్ధిగా ఆహారం ఎక్కడ దొరుకుతా ఉందో వెతికి ఆ ప్రాంతంలోనికి ఆ గొర్రెలను తోలుకొని వెళ్తాడు. అది మంచి కాపరి యొక్క లక్షణం అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అవునా? గొర్రెలు అన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు? మనమే. కాపరి అన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? కాబట్టి నీకు ఏది కొదవ ఉంది, నిన్ను పోషించేటువంటి వాడు ఈ మంచి కాపరి. నీకు ఏది కొదవగా ఉన్నదో, నువ్వు ఏది ఆశపడుతున్నవాడో దేవుడు నీకు అందించడానికి మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం అనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి హెస్కేల్ గ్రంథం చూడమ్మా. హెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీకేం కావాలో నీకు ఆకలి తీర్చడానికి మంచి కాపరికి తెలుసు. ఆ గొర్రెల యొక్క ఆకలి తీర్చడానికి ఏ ప్రదేశానికి తోలుకెళ్లాలో ఆయనకి తెలుసు. అందుకనే ఈ రోజు ఇటు పక్కన తోలుకుని వెళ్తే ఆ సాయంత్రం ఆయన ఎంక్వైరీ చేస్తాడు. ఏంటంటే ఎటువైపు పచ్చిక బాగా ఉంది, గొర్రెలు చక్కగా సమృద్ధిగా భోజనం చేయడానికి ఎటు పక్కన పచ్చిక ఉందని ముందుగానే తెలుసుకొని మరుసటి రోజున ఆ ప్రాంతానికి గొర్రెలను నడిపించుకుని వెళ్తాడని ఈ యొక్క కాపరి యొక్క లక్షణం మనకి తెలియజేస్తా ఉంది. హెస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుకుందాం. వానిని ఇశ్రాయేలు దేశములోని కొండల మీద, పచ్చిక పట్టులలో, లోయలలో, పచ్చని గడ్డి బీడులలో మేపుదురు. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపించుదును. చాలు. ఆయన అంటున్నాడు స్వయముగా, నేనే నా గొర్రెలను స్వయముగా మేపుతాను. నీ పోషణ అంతా కూడా ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. యేసయ్య మంచి కాపరి కాబట్టి నువ్వు గొర్రెలుగా ఉన్నావు. కాబట్టి మందను కాచి కాపాడి సమృద్ధిగా ఫలించే విధముగా నేను మంచి కాపరినని ప్రభు ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక చోట వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్తలో చూడమ్మా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే యేసు ప్రభు యొక్క సువార్తను వినడానికి అనేక మంది ప్రజలు అక్కడికి వచ్చారు. సుమారుగా 4000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 4000 మంది వచ్చారు. ఈ 4000 మందికి ఏం చేశాడు ఆయన? చూడక్కడ
32వ వచనం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 32 నుంచి 38 వచనాలు చూస్తే, అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనములు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు. వీరిని చూస్తే నాకు జాలేస్తుంది. అలసిపోయి ఒకవేళ పడిపోతారేమో, కాబట్టి వీరికి ఏదైనా ఆహారాన్ని పెట్టి పంపించాలి. ఎవరు చూస్తున్నారమ్మా? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? సుమారుగా 4000 మంది ఉన్నారన్న. 4000 మంది ఉన్నప్పుడు ఆ 4000 మందిలో ఎవరైనా వారికి వీళ్ళు వచ్చి ఇక్కడికి 3 రోజులు అయింది, వీరు ఆకలితో ఉన్నారు, వీళ్ళ ఆకలిని తీరుద్దామని ఎవరికన్నా ఆలోచన వచ్చిందమ్మా? రాలేదు. మంచి కాపరి అయినటువంటి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో తినటం వీరికి ఏమీ లేదు, కాబట్టి వీరి ఆకలిని తీర్చి పంపించాలని యేసయ్య జాలి కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా గొర్రెలు ఆకలితో ఉన్నాయి, కాబట్టి వీళ్ళని పోషించాలి, మంచి కాపరినై ఉన్నాను, వీరికి నేను ఆహారాన్ని పెట్టాలి. ఇంకొకసారి చూసినట్లయితే యోహాను శుభవార్తలో 6వ అధ్యాయంలో 5-10 వచనాలు చూస్తే అక్కడికి కూడా యేసుక్రీస్తు ప్రభు సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు 5000 మంది వచ్చారు అక్కడికి. 5000 మంది కూడా, అయ్యో మీరు వాక్యం విని సాయంత్రం అయిపోయింది, ఇంటికి ఎలా పంపిస్తాం వీళ్ళని, వీరు ఆకలితో ఉన్నారు, వీళ్ళ ఆకలిని తీర్చాలి కదా అని యేసయ్య ఆలోచన చేశాడు. కాబట్టి నన్ను కూడా పోషించేటువంటి వాడు మంచి కాపరైనటువంటి మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రజల యొక్క ఆకలిని గురించి, ఆత్మీయమైనటువంటి ఆకలిని మాత్రమే కాదు, శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తూ ఉన్నాడు. ఆయనే మంచి కాపరి. ఎలా చేశాడు? ఆహారాన్ని ఎలా ఇచ్చాడు? అక్కడ 5000 మందికి 5000 మందికి ఆహారం ఎలా ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. ఎవరు తెచ్చారు? ఎప్పుడెప్పుడే మర్చిపోతారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. చెప్పండి, వాక్యమే కదా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. తిన్నాడా? తినలేదా? తెచ్చుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తే తెచ్చుకున్నాడు. తిన్నాడా? తినలేదు కదా. ఎందుకు తినలేదు? తినడానికి తెచ్చుకున్నాడు కదా. మనం ఏదైనా తెచ్చుకుంటే గుళ్ళోనే తినేస్తాంగా. మరి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ అవి తిన్నాడా? తినలేదా? ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ప్రభు యేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. మర్చిపోయలేదా? మర్చిపోయాడు. ఇప్పుడు ఆ రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి? రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయి? చనుడి దగ్గరే ఉన్నాయి. అప్పుడు ప్రభు అడుగుతున్నారు, మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అంటే ఎవడు చెప్పాడు? గుడ్డోడు లేచి ఏం చెప్పాడు? నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి ప్రభుకి చెప్పాడా? ఆకలి బాధలు ఎరిగిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. ఆకలి బాధలు ఎరిగిన శిష్యులు ప్రభు వద్దకు వచ్చారు. ఏమంటారు శిష్యులు వచ్చి? అయ్యా, ఇక్కడ 5000 మంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆహారం ఎక్కడ తెచ్చి పెడతాం, ఇక్కడ పంపించేయండి అన్నారు. చూసారా? మానవునికి ఆలోచనకి దేవునికి ఆలోచనకి ఎంత చూడండి. ఈయన మామూలు కాపరే, శిష్యులు మామూలు కాపరలే, కానీ యేసు అలాంటి కాపరి, నిజమైనటువంటి మంచి కాపరి. ఆయన ఏమంటున్నాడు?
అన్నీ ఎరిగిన ప్రభువు మీరే పెట్టండి అన్నాడు. అన్నీ ఎరిగిన ప్రభువు మీరే పెట్టండి అన్నాడు. ఏమీ తోచక శిష్యులు తడబడి నచ్చట నిలబడ్డారు. ఏమీ తోచక శిష్యులు తడబడి నిలబడి ఉన్నారు. యేసు ప్రభువు అంటాడు, మీరు పెట్టండి భోజనాలు వాళ్ళందరికీ, వాళ్ళ ఆకలిని తీర్చండి అన్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? మా వల్ల కాదయ్యా అని తడబడిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడు అక్కడ? అక్కడ ఎరిగిన ఆ చిన్నోడు ఆహారమును అందించాడు. అక్కడ ఎరిగిన ఆ చిన్నోడు ఆహారమును అందించాడు. ప్రభు వాటిని ఆశీర్వదించి శిష్యులకు పంచాడు. ఏం చేశాడు ఆయన? 5 రొట్టెల్ని 2 చేపలని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆహారాన్ని సమృద్ధిగా అందరికీ కూడా పెట్టేశాడు. ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది తినగా ఇంకెన్ని మిగిలిని? 12 గంపలు మిగిలిని. మంచి కాపరి కొన్నటువంటి లక్షణం అది. తన యొక్క గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ గొర్రెలకి సమృద్ధిగా ఆహారాన్ని తయారు చేస్తున్నాడు. పచ్చిక బయళ్లలోనికి తోలుకుని వెళుతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఏలియా రాజుల గ్రంథంలో ఉంది కదా. ఏలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మొదటి రాజుల గ్రంథము 19:4 చూస్తే ఏలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. యెజబెల్ రాణి అతన్ని చంపాలని చూస్తే, క్లుప్తంగా చెప్తా, యెజబెల్ రాణి అతన్ని చంపాలని చూస్తే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. అరణ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడికి వచ్చినాడమ్మా? చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నాడు? అరణ్యంలో ఆహారం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? తీసుకున్నాడు. చదవండి. 1వ రాజుల గ్రంథము 19:4-8. రేగు పండు చెట్టు కింద ఆ యొక్క అరణ్యంలో కూర్చొని ఆకలితో మలమల్లాడుతూ ఉన్నాడు. తనొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణం సాగించాడు. అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణము విడువగోరెను. ప్రభు, ఈ బాధలిక చాలు, నా ప్రాణము తీసుకొనము. చాలు. ఏలి అక్కడ ఒంటరిగా అరణ్యములో చెట్టు కింద కూర్చుని ఆహారం లేక, నీరు లేక, అలసిపోయి సొలసిపోయి ఆకలితో ఉండి అప్పుడు అంటున్నాడు, అయ్యా నా ప్రాణాలను తీసేసుకోయ్యా, ఈ జీవితం మీద నాకు చాలు అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతముగా అతన్ని పోషించాడు. ఎవరిని పంపించాడు అక్కడికి? దేవదూతల్ని పంపించాడు. అప్పుడు పడుకున్నటువంటి ఏలియాని దేవదూత వెళ్ళి లేపి, ఏలియా ఈ రొట్టెను తిను అని చెప్పి దేవుడు దేవదూత ద్వారా ఏలియాని పోషించాడు. ఇంకొక వాక్యం కూడా ఏలియాని పోషించినటువంటి విధానంలో ఇంకొక వాక్యం కూడా ఉంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఏలియా అరణ్యములో ఉండగా దేవుడు పోషించాడు. మంచి కాపరికున్న లక్షణం అదే, పోషిస్తూ ఉంటాడు. ఇదిగో నేను మంచి కాపరిని, నీకేం కావాలో అవి సమయానుకూలంగా నేను నీకు చేస్తా, నిన్ను పోషించేటువంటి వాడను నేనే, నిన్ను పచ్చిక బయళ్లకు మంచి ఆహారాన్ని సమృద్ధిగా నీ కడుపును నింపేటువంటి వాడను నేనే, మంచి కాపరినని ప్రభు ఈ రోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏలి అరణ్యంలో ఉండగా ఎలా పంపించడం ఆహారం? చదువుమని 6వ వచనం. ప్రతిదినము ఉదయము సాయంత్రము కాకులు అతనికి రొట్టెను మాంసమును కొని వచ్చారు. క్రైస్తలో ఏలి ఎవరమ్మా? ఏలి ఎవరు? ప్రవక్త, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎక్కడున్నాడు? భయపడి అరణ్యంలో దాక్కున్నాడు. యెజబెల్ రాణికి భయపడి అరణ్యంలో దాక్కున్నప్పుడు అక్కడ ఆహారం లేదు, కాకులు దూరనటువంటి కారడవిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఆహారం లేదు, ఏం చేయాలి అని చెప్పినప్పుడు దేవుడు పంపించాడు. ఎలా పంపించాడు తెలుసా? ఎలా పంపించాడమ్మా? కాకులకు ఆజ్ఞ ఇచ్చాడంట. కాకులకు ఆజ్ఞ.
ఏమనిచ్చాడు? ఇదిగో నా యొక్క సేవకుడు, నా యొక్క ప్రవక్త ఎక్కడున్నాడు? అరణ్యములో ఉన్నాడు. అతనికి నీవు ఆహారాన్ని తీసుకెళ్ళాలి. కాకులు అసలు మనకి ఏమైనా పెడతాయేమో? కాకి బుద్ధి ఏంటి? ఎత్తుకుపోయే బుద్ధే, తన్నుకుపోయే బుద్ధే, మోసం చేసే బుద్ధే, చేతులకు కూడా లాక్కెళ్ళిపోతుంది. అలాంటిది కాకి పెడదా? పెట్టదు. కానీ దేవుడు కాకికి సెలవిస్తూ ఉన్నాడు, కాకి నువ్వేం చేయాలి? నా సేవకుడు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. మనుషులు వెళ్ళడానికి వీల్లేదు అక్కడికి. కాబట్టి నా సేవకుడికి నువ్వు ఆహారం తీసుకెళ్ళి అందించాలి. ఎలా అందించాలంట? ఉదయము సాయంత్రము. చదువు. ఉదయమును సాయంకాలమును రొట్టెను మాంసమును. రొట్టెనే కాదంట, ఏంటంట? మాంసమును కూడా ఆహారాన్ని తీసుకెళ్ళమన్నాడు. నా సేవకునికి ఏది కూడా తగ్గకూడదు. ఉదయము సాయంత్రం కూడా ఏం చేయాలి? రొట్టెను మాంసం ముక్కలను తీసుకెళ్ళమని ఎవరికి ఆజ్ఞించాడమ్మా? కాకులకు ఇచ్చాడు. చూసారా దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నేను మంచి కాపరిని, నిన్ను పోషించేటువంటి వాడను నేనే. నీకేం కావాలో నా మందలో ఉండు. నువ్వు నా మందలో ఉంటే, నా కాపరత్వంలో ఉంటే నిన్ను నేను పోషిస్తాను. నన్ను విడిచి వెళ్ళిపోతే నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి మంచి కాపరిగా ఉండటానికి మొదటి లక్షణం ఏంటమ్మా? నేను ముందుగా నడుస్తాను. గొర్రెలకు ముందుగా నడుస్తాను. రెండవ లక్షణం ఏంటి? నిన్ను పచ్చిక బయటకు నిన్ను తోలుకొని వెళ్తాను, నిన్ను పోషిస్తాను. కాకి ద్వారా దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను ఏ విధంగా పోషిస్తాడో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ఈరోజు చెప్తున్నాడు, అమ్మా నీ కాపరిని నేనే, నిన్ను పోషిస్తాను. అడుగుదాం. కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా? కాకిని అడుగుతుందంట పావులు. ఎట్టేస్తుంది కాకి? ఎట్టేస్తుంది? మాట్లాడరండి. ఎన్నావుగా వాక్యం ఉంటారు. మరి గుళ్ళో కూర్చోలేదు నువ్వు. దేవుడు ఏమి సెలవిచ్చాడు? నా సేవకుడికి రొట్టెను మాంసమును తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు కాకి బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? ఎక్కడికి? అరణ్యంలోకి బయలుదేరింది. అరణ్యంలో ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. పావులు అక్కడ ఉంది. ఆ వంటది, కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా? నీ నోటిలోని రొట్టె ముక్క ఎక్కడికమ్మా? నీ నోటిలోని మాంసం ముక్క ఎక్కడికమ్మా? ఎవరు అడిగారు ఈ మాట? అక్కడున్న పావురము అడిగి. అప్పుడు ఏం చెప్తుంది? మీరైతే ఏం చెప్తారు? అరే ఇది రొట్టెలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చిరారన్న దారిలో ఎవరు ఎదురయ్యారు అనుకోండి, నేను ఎక్కడికైనా పరిగెత్తికి వెళ్తున్నాం అన్నారు. ఏం చెప్తారు? మాస్టర్ దీన్ని అక్కడ ఇచ్చిరామన్నారు, అందుకే అంటావా? మరి ఇప్పుడు ఈ కాకి ఏం చెప్పాలి? యేసయ్య చెప్పాడు తీసుకువెళ్ళమన్నాడు. యేసయ్య చెప్పాడు తీసుకువెళ్ళమన్నాడు. పౌరమా పౌరమా అడవికమా, పౌరమా పౌరమా అడవికమా, అడవిలో ఉన్న ఏలియా వద్దకమా చెప్తుంది పౌరం. ఎక్కడికి వెళ్తుంది? అడవిలో ఉన్న ఏలియా వద్దకు వెళ్తాం. అప్పుడు ఆ పావురం అంటుంది, ఏమంటుంది? కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా? నీ మనసు అది కాదు కదా కాకమ్మా, నీ మనసు అది కాదు కదా కాకమ్మా, మనిషి చేతిలోని లాక్కునే తింటావు కదమ్మా. ఇదేంటి నువ్వు పెడుతున్నావా? నువ్వు పెట్టే మనసు కాదు కదా అసలు నీది. అప్పుడు అంటుంది, ఏమంటాడు? యేసయ్య నాకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞను నేను
జమదాటను. అందుకని ఆయన మాట చొప్పున నేనేం చేస్తున్నాను, ఏలియాకి ఆహారాన్ని తీసుకుని వెళ్తున్నా. చూసారా ఎంత అద్భుతంగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు. నేను మంచి కాపరిని, నిన్ను పోషించేటువంటి వాడను నేనే అని ప్రభు చెబుతున్నాడు. అలాగే సారేపతిలో ఒక విధవరాలు, సారేపతిలో ఒక విధవరాలు, ఆమె దగ్గరకు ఏలియాని పంపించారు. ఏలియాని పంపిస్తే ఏలియా వెళ్ళి అన్నాడు, అమ్మా నాకు కొంచెం రొట్టె ముక్కలు పెట్టమన్నాడు. పెట్టమంటే ఆమె ఏమంది, అయ్యా నా దగ్గర రొట్టెలు లేవు, కొద్దిగా పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. ఈ రోజుకి రొట్టె చేసుకుని ఆ నూనెతో ఆ రొట్టెలు వేసుకుని నేను నా కుమారుడు ఇద్దరు తినడానికే సరిపోద్ది. రేపటి నుంచి ఏం చేయాలో మాకు తెలియట్లేదు. అయితే ఎందుకని అంత కరువు వచ్చిందంటే 3.5 సంవత్సరాలకి అక్కడ వర్షము పడటం, కరువు వచ్చేసింది. అక్కడికి ఏలియా వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో అరణ్యములో ఈ ఆహారం తిన్న తర్వాత నువ్వే ఊరు వెళ్ళాలి, సారేపతి అయినటువంటి ఊరు వెళ్ళు అని దేవుడు ఏలియాకి వాగ్దానం చేశాడు. చేసినప్పుడు బయలుదేరాడు. నువ్వు ఊరు ఎంటర్ అవగానే అక్కడ ఒక విధవరాలు పుల్లలు ఏరుకుంటా ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడు, ఆహారాన్ని పెట్టమను అని చెప్పి ఏలియా నుంచి పంపిస్తాడు దేవుడు. పంపించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే ఆమె అంటది, అయ్యా నేను పుల్లలు ఏరుకుంటున్నాను, ఇంత పిండే ఉంది, ఇంత నూనె ఉంది, ఈ రోజుకే సరిపోద్ది, నీకు పెడతాకి సాధ్యపడదు, రేపటి నుంచి మేము ఎలా బ్రతకాలో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక మాట అన్నాడు, అమ్మా దేవుడు పంపించగా నేను ఇక్కడికి వచ్చాను, దేవుడు నిన్ను పోషిస్తాడు, దైవ సేవకుడైనటువంటి నన్ను నువ్వు పోషించు, నిన్ను దేవుడు పోషిస్తాడు. ఎలా పోషిస్తాడో చూడని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టెను చేసి ఆ కొద్ది పిండితో నీకున్న దాంట్లోనే రొట్టెని చేసి ముందుగా నాకు పెట్టు, దేవుడు పంపించగా నేను వచ్చాను, నాకు పెట్టు, నీకిక ఏ కొదవ కూడా ఉండదని ప్రవక్త చెప్పాడు. క్రైస్తలో ఆమె విశ్వసించింది, నమ్మింది. వెంటనే ఏం చేసింది, పొయ్య మండించింది, పెనం పెట్టింది, పిండి ఈ యొక్క కుండలో ఉంది, ఈ బుడతలో నూనె ఉంది. ఇప్పుడు ఏం చేసింది, చేయి పెట్టింది, రొట్టెకి సరిపడా పిండిని తీసింది, పెనం మీద రొట్టె చేసింది, ఆయిల్ పోసింది, రొట్టె అయిపోయింది, ఏలియాకి పెట్టింది. ఏలియా ఆశీర్వదించాడు, తిన్నాడు. తరువాత మా నీ కుమారుడికి పెట్టు, మళ్ళీ చేయి పట్టింది, మళ్ళీ అంతే ఉంది, అది తీసి మళ్ళీ రొట్టేసింది, నూనె అంతే ఉంది, మళ్ళీ అది తీసుకుని కొడుకు పెట్టింది, నువ్వు తినమ్మా, మళ్ళీ చేయి పెట్టింది, మళ్ళీ అంతే ఉంది, మళ్ళీ రొట్టేసుకుంది, మళ్ళీ నూనె పోసింది, అలాగుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా, 3.5 సంవత్సరాల పాటు ఆ పిడతలో పిండి తగ్గలేదు, ఇందులో నూనె అవ్వలేదు. క్రైస్తలో దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తాడో చూడండి. అందుకని అంటున్నాడు, నేను మంచి కాపరిని, నిన్ను పచ్చిక బయళ్ళ వద్దకు నిన్ను తోలుకుని వెళ్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మంచి కాపరైన ఆయన వాక్కు ద్వారా, ఆయన శరీరం ద్వారా నిన్ను పోషిస్తూ ఉంటాడు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభములుగా నడిపించినప్పుడు వారికి ఆకలేస్తూ ఉంటే ఏం చేశారమ్మా, ఆకాశము నుండి ఏం కురిపించాడు, అయ్యా మాకు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా పోషించాడు. ఎలా పోషించాడు, ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, సమృద్ధిగా ఆహారాన్ని కలిగించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, రోజు ఈ మన్నానే తినవా, మాంసాహారం పెట్టవా అని దేవుడు అడిగినప్పుడు తర్వాత ఏం చేశాడు, ఆకాశము నుండి పూరేడు పిట్టలను పెట్టి పిట్ట మాంసములతో వారిని సంతృప్తిపరిచాడు దేవుడు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత దప్పిక అవుతుంది, దాహం అవుతుంది అన్నప్పుడు కొండ నుండి జలమును రప్పించాడు. చూసారా, కొండ నుండి జలమును రప్పించి వారి దాహాన్ని తీర్చాడు. నేను అద్భుతముగా పోషించేటువంటి వాడని వాక్యం మనకి హెచ్చరిక. మంచి కాపరి, నిన్ను పోషించేటువంటి వాడు. అదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. అదే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము, దివ్య ప్రసాదము ద్వారా నిన్ను నిత్యము కూడా పోషిస్తూ ఉన్నాడు. మంచి కాపరి ఎప్పుడు కూడా నీ నిత్యము కూడా పోషిస్తున్నాడని వాక్యంలో మనకి హెచ్చరిక చేస్తాము.
కాబట్టి ప్రభు నీకు కష్టాల్లో, బాధలు అన్నింటిలో కూడా నీకు తోడుగా ఉంటాడు. గొర్రెలను ఏ విధముగా పోషిస్తూ ఉన్నాడు కాపరి, ఆ విధంగా నేను నిన్ను పోషిస్తా, నేను నీకు మంచి కాపరి అంటున్నాడు. నీకెప్పుడు కూడా తోడుగా అయినా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను చూపిస్తుంటాడు. ఒక్కొక్క వాక్యం పాడదామా? మొత్తం పాడలేకపోతున్నారు కదా, ఒక్కొక్క మొక్క తిందామా? ఏమా? తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, చప్పటి పెడదామా? నా కాపరి నాతో ఉంటాడు, ప్రేమతో లాలిస్తుంటాడు, యేసయ్యా 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 నా యేసయ్యా. బాధలలోను, వ్యాధులలోను, సుఖములను, దుఃఖములను నా కాపరి నాతో ఉంటాడు. బాధలలోను, వ్యాధులలోను, సుఖములను, దుఃఖములను నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు, తల్లి వలె నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వలె నన్ను పోషిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు. క్రైస్తలో తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. క్రైస్తలో మంచి కాపరి ఉన్న మొదటి లక్షణం ఏంటమ్మా? మంచి కాపరికి మొదటి లక్షణం ఏంటి? నీకు నేను ముందుగా, గొర్రెల మందకు ముందుగా నడుస్తాను. రెండవది ఏంటి? నిన్ను నేను పోషిస్తాను, పచ్చిక బయలులోనికి తోడుకొని వెళ్తాను. మూడవ లక్షణం చాలా ఉన్నాయి, మరి ఈరోజు ఎన్నవుతాయో. శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను తోలుకొని వెళ్తాను. గొర్రెల మందను నడిపించుకుంటూ వెళ్ళాడు, గొర్రెల మందకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టాడు, పచ్చిక బయటతో చక్కగా మేసి తిన్న తర్వాత ఏం కావాలమ్మా? తిన్న తర్వాత ఏం కావాలి? కడుపు నిండిన తర్వాత ఏం కావాలి? ఏం కావాలి? కూలింగ్ వాటర్ కావాలి. ఇప్పుడు సమ్మర్ కదా, ఏం కావాలి? కూలింగ్ లేకపోతే కూడా తాగలేము, అందుకని ఏం కావాలి? ప్రభు పెట్టినట్టు తెలుసా, కూలింగ్ వాటర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటలేదు ఆయన. ఎక్కడ తీసుకెళ్తాడంట? కీర్తన గ్రంథం 7:3 అధ్యాయం 1వ వచనం. శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను తోలుకొని వెళ్తాను. గొర్రెల మందను ఎక్కడికి తోలుకెళ్తాడంట? ఆహారాన్ని, చెట్లు, కొమ్మలు, రెమ్మలు, చిగురులు అన్ని తిన్న తర్వాత, కడుపు నిండిపోయిన తర్వాత గొర్రెలు ఏం చేస్తాయమ్మా? కడుపు నిండిన తర్వాత ఏం చేస్తాయి? కడుపు నిండిన తర్వాత చెట్ల దగ్గరికి వెళ్ళవు, ఆకలి వేసినప్పుడు వెళ్ళి మొక్కల దగ్గరికి వెళ్ళి తింటా ఉంటాం. సమృద్ధిగా కడుపు నిండిన తర్వాత గొర్రెలన్నీ ఇక్కడ ఏం చేస్తే ఇక మొక్కల దగ్గరికి వెళ్ళకుండా ఇటు 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 తిరుగుతూ ఉంటాయి. కాపరికి అర్థమవుతుంది అది, గొర్రెలను కాసేటువంటి కాపరికి. వేస్తే అంటున్నాడు, నేను మంచి కాపరిని, కాబట్టి గొర్రెల కడుపు నిండిపోయింది, సమృద్ధిగా మేసిని, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి తోలుకెళ్ళాలి?
వీటికి అవసరం ఏంటి? నీరు కావాలి. కాబట్టి ఎక్కడ తోలుకెళ్తానంటే, నేను ఎక్కడికి తోలుకెళ్తానంట? శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను తోలుకొని వెళ్తా. జలాలు 2 రకాలు, నీరు 2 రకాలైనటువంటి నీళ్లు ఉన్నాయి. ఒకటేంటంట పొర్లి పొంగేటువంటి నీళ్లు. ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంటాయి నీళ్ళు. ప్రవాహం, నదులు, కాలువలు ఉంటాయి కదా, బోధులు, అవన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకో జలం ఏంటంట? నెమ్మది, అంటే నీరు అలా నిలకడగా ఉంటుంది. శాంతికరమైన జలములు అంటే ఏ అలజడి లేకుండా నీరు అలా నిలిచి, నెమ్మదిగా అలా నిలిచి ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళు అలా చాలాసేపటిగా నిలబడి ఉన్నాయి కాబట్టి ఇందులో ఏమన్నా మురికి కానీ, మట్టి కానీ, విషాదం కానీ ఏమన్నా ఉంటే ఏమైపోతాయమ్మా? కిందకి వెళ్ళిపోతాయి. అవునా? పైన ఏమంటే తేటగా ఉంటాయి. పొర్లి పొంగేటువంటి నీళ్ళు ఎలా ఉంటాయి? ప్రవాహంలో వెళ్ళే నీళ్ళు ఎలా ఉంటాయి? మురికిగా ఉంటాయి, నలకలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, చిగురులు ఉంటాయి, మేకలు ఉంటాయి, రకరకాలైనటువంటి అందులో ఆ నేలతో కొట్టుకుంటా వస్తూ ఉంటాయి. అవి గొర్రె తాగితే ఏమవుతుంది? కడుపులోకి వెళ్ళిపోతాయి. లేదా ఆ నీళ్లు తాగుదామని ఆ గొర్రె ఆ అంచుకు దిగినప్పుడు ఆ ప్రవాహము గొర్రెను ఏం చేస్తుంది? గొర్రె కూడా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నేను మంచి కాపరిని, నా గొర్రెలను ఎక్కడికి తోలుకెళ్తానంట? నిలకడ కలిగినటువంటి నీళ్లు, నెమ్మది కలిగినటువంటి నీళ్లు, స్థిరముగా ఉన్నటువంటి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి నీరు, మురికి లేనటువంటి నీరు దగ్గరికి, శాంతికరమైన జన్మల వద్దకు వెళ్ళి వాటిని దప్పిక తీర్చుకుంటారు. గొర్రె నీరు ఎలా తాగుద్దమ్మా? రోజు చూసేయా మీరు? గొర్రె నీళ్ళు ఎలా తాగుద్ది? పాలు పెట్టి తాగుద్దా? చెప్పండి మీరు. గొర్రె నీళ్ళు ఎలా తాగుద్ది? కుక్క ఎలా తాగుద్ది? నాలుగుతో తాగుద్ది. అవునా? నాలుగుతో. గొర్రె ఎలా తాగుద్ది? నాలుగుతో తాగదు గొర్రె. ముట్టెని ఏం చేస్తుంది? నీళ్ళలో పెట్టి అది లాగుద్ది. అవునైనా? నాలుగుతో తాగదు కుక్కలాగా. ఇది ముట్టెను ముక్కు రంధ్రాలు వెళ్ళే వరకు కూడా అలా పెట్టి జిమ్మని లాగుద్ది లోపలికి. అప్పుడు వాటర్ వెళ్తారు. కాబట్టి అప్పుడు ఆ నీళ్లు తాగటానికి గొర్రెకు శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటంటే, నిలకడగా ఉన్నటువంటి నీరు మంచిది. స్థిరముగా కదలిక లేనటువంటి ఇలా స్థిరముగా ఉన్న నీటిలో ముట్టి పెట్టి చక్కగా లాగేస్తూ ఉంటాం. ప్రభు ఏమంటున్నాడే, నిన్ను శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను తోడుకుని వెళ్తాను. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, పాడండి, వచ్చిన పాట కూడా పాడరే. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, శాంతి జలముల యందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా, శాంతి జలముల యందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా, 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 యేసయ్యా. చిన్ని గొర్రె పిల్లను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చూసారా, ఇశ్రాయేలు ప్రజలకు దప్పికైనప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఫరోకు కొండ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కొండ నుండి జలమును ఆయన ఇచ్చాడు. ఈ సమయంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరామె? సమరయ స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె సమరయ స్త్రీ ప్రభు ఎక్కడ కలుసుకున్నాడమ్మా?
బావి దగ్గర. ఏమిస్తానన్నాడు ఆమెకి? జీవజలమును నేను ఇస్తాను. ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? నేను ఇచ్చే నీరు నీవు తాగినట్లయితే ఇక ఎన్నటికీ కూడా నీకు దప్పిక ఉండదు. ఇక ఆశపడింది బిడ్డ. సమరయ స్త్రీకి జీవజలాన్నిచ్చి ఆమె దప్పికను తీరుస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఆశపడినట్లయితే నీ దప్పికను ప్రభువు తీరుస్తూ ఉంటున్నాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, యెషయా గ్రంథము 55:1 ఆయన పలుకుతున్నాడు, దప్పిక కొనినటువంటి వారులారా నా యొద్దకు వచ్చి దప్పిక తెచ్చుకోండి. దప్పిక కొనినటువంటి వారు, దాహం వేసేటువంటి వారు నా వద్దకు వచ్చి మీ దప్పికను తీర్చుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి సమరయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చేటువంటి జీవజలాన్ని తీసుకుని, శ్రేష్టమైనటువంటి నీటిని తీసుకుని ఆమె దప్పికను తీర్చుకుంది. ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది, నేను మంచి కాపరిని. మంచి కాపరి ఉన్న లక్షణాలు ఎన్నైనాయి ఇప్పటికి? ఒకటి గొర్రెల మందకు నేను ముందుగా. గొర్రెలెవరు? నేనే. నాకు ముందుగా యేసయ్య నడుస్తాడు, అందుకే మంచి కాపరయ్యాడు. తర్వాత ఏం చేశాడు? గొర్రెల మందను నేను పచ్చిక పట్టెలోకి తోలుకుని వెళ్తాను, అందుకే మంచి కాపరయ్యాడు ఆయన. తర్వాత ఏం చేస్తాడు? శాంతికరమైనటువంటి జలముల వద్దకు నేను తోలుకుని వెళ్ళి నీ దప్పికను తీరుస్తాను, అందుకే మంచి కాపరయ్యాడు. ఇంకో లక్షణం ఏంటమ్మా? తిన్నావు, తాగేవు, ఇప్పుడు ఏం కావాలి? తిని తాగిన తర్వాత ఏం కావాలి? మాట్లాడతా వెళ్ళి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. ఎక్కడ విశ్రాంతి అంట? ఎస్కేల్ గ్రంథము 34:15 ఆయన అంటున్నాడు, నిన్ను నేను పరుండబెట్టేదను, విశ్రమింపచేసేదను. ఎక్కడ విశ్రమింపచేస్తాడంట? కడుపు నిండి ఆహారం నిండిన తర్వాత విశ్రాంతి అవసరం ఉంది కాబట్టి గొర్రెలను ఆ మంచి కాపరి ఆ గొర్రెలను ఎక్కడికి తోలుకెళ్తాడు? ప్రత్యేకమైనటువంటి స్థలములలో, నిన్ను రాళ్లలోను, రప్పల్లోను, లేదా ముళ్ళల్లోను, పొదల్లోను, ఎండలోను, చలిలోను ఎక్కడ నిన్ను పడుకోబెడతలా నీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసి అక్కడ నిన్ను విశ్రమింపచేస్తానంటున్నాడు, ప్రత్యేకపరుస్తానంటున్నాడు. ఎస్కేల్ గ్రంథం 34:15 చక్కగా రాయబడి ఉంది. నేను గొర్రెలను మేపుతును, దానికి విశ్రమ స్థానమును చూపించదను. చూశారు, దేవుని యొక్క మాట ఇది. నీకు విశ్రాంతిని కలగ చేస్తాను, అందుకనే యేసయ్య అంటున్నాడు, నేను మంచి కాపరిని, ప్రయాసపడి భారమయ్యే వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అనారోగ్యులు, వ్యాధిగ్రస్తులు, బలహీనతలు, రుగ్మతలు ఉన్నటువంటి వారు, అనేక మంది బాధలతో ఉన్నటువంటి వారు, కుష్టి వ్యాధిగ్రస్తులు అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? విశ్రాంతిని పొందారు. నువ్వు దేంతో బాధపడుతూ ఉన్నావు? నీకేం అవసరమైనది? ఏ భారంతో నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఏ భారంతో నువ్వు కృంగిపోతూ ఉన్నావు? ఏ భారాన్ని నువ్వు మోయలేక నువ్వు అధైర్యంగా ఉన్నావు? ఆయన పిలుస్తూ ఉన్నాడు, నేను మంచి కాపరిని, నేను ఏం చేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. ఆ గొర్రెల మందకు ఆయన ఏం చేస్తాడంట? విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడంట. మరి చూడండి, కాపరికి ఉన్నటువంటి లక్షణాలు. అందుకనే యేసయ్య మంచి కాపరి. ఇంకొక లక్షణం మనం చూద్దాం. గొర్రెల కాపరి వింటారా? ముగించరా? వింటారా? ముగించరా? చెప్పరా? టైం ఎంత అయిందమ్మా? టైం ఒక 10 నిమిషాలు. ఇంకొక లక్షణం చూడండి, గొర్రెల కాపరుకున్నటువంటి ఇంకొక లక్షణం, తప్పిపోయినటువంటి వాటిని వెతికి రక్షించను. రైజ్ ద లార్డ్. లూకా శుభవార్త 15:4 చూస్తే, తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి తన మందలో చేర్చుకుంటాడు. నువ్వు మందలో ఉన్నావా? తప్పిపోయావా? నువ్వు మందలో ఉన్నావా? తప్పిపోయావా? వాక్యం మనకి హెచ్చరిక చేస్తాను. ఒక్కడికి ఉన్నటువంటి 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 గొర్రెలను ఆ అరణ్యమునే విడిచి దానిని వెతుకును కదా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడమ్మా?
తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మందలో ఆయన మేపరిగా ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. ఆ కాపరిలో ఆ మందలో నువ్వు ఉన్నావా? ఆ మందలో నువ్వు ఉన్నావా? లేదా మందలోంచి తప్పిపోయావా? తప్పిపోతే నీకు రక్షణ ఉందా? గొర్రెల మందలోంచి తప్పిపోయినటువంటి గొర్రె ఎలా ఉండాలి? అడవులకి గొర్రెను తోలికెళ్ళాడు కాపరి. గొర్రెను తోలికెళ్ళిన తర్వాత మందనంతా కూడా జాగ్రత్తగా పరిశీలించి మేపుతా ఉన్నాడు. ఇందులోంచి ఒక గొర్రె ఏం చేసిందమ్మా? అందులోంచి తప్పుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గొర్రె పరిస్థితి ఏంటి? ఎలా ఉంది ఆ గొర్రె? ఒంటరిగా ఉంది, భయముగా ఉంది. ఎందుకని ఈ అడవిలో ఎందుకు భయముగా ఉంది? సింహము కానీ, పులి కానీ, తోడేలు కానీ, శత్రువు, అడవి కుక్కలు, వేట కుక్కలు ఏదైనా సరే వచ్చి ఆ గొర్రెను తినేయచ్చు. భయముగా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆ మందల నుంచి మందలో ఉండకుండా నువ్వు ఎప్పుడైతే తప్పుకున్నావో నువ్వు భయంతో బ్రతకవలసి వస్తుంది. తప్పిపోయినటువంటి గొర్రె ఆయన లెక్క పెట్టుకున్నప్పుడు ఆ గొర్రెలో ఒక గొర్రె తప్పిపోయిందని తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ గొర్రె కోసము 99 గొర్రెలను అక్కడ ఉంచి తప్పిపోయినటువంటి గొర్రె కోసము ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుతున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, ఇప్పుడు బాధపడుతుంది ఆ గొర్రె. మందలో ఉన్నప్పుడు, కాపరి దగ్గర ఉన్నప్పుడు చక్కగా ఉంది, కానీ మందలోంచి తప్పుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటుంది? దారి తప్పిపోయాను, ఒంటరిగా ఉన్నాను, భయముగా ఉంది, ఆందోళనగా ఉంది, అయా నన్ను చేర్చుకోమని అక్కడ హృదయపడతాను. ఎందుకు వెళ్ళిపోయావు అసలు నువ్వు? నీకు మంచి కాపరి ఉన్నాడు కదా, నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు, నీ కడుపు నింపుతూ ఉన్నాడు, నీ దప్పిక తీరుస్తూ ఉన్నాడు, నిన్ను పరుండ పెడుతూ ఉన్నాడు. నువ్వెందుకు వెళ్ళిపోయావు మందల నుంచి? ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడ తన యొక్క కను దృష్టిని బట్టి అది వెళ్ళిపోయింది. తన కను దృష్టిని బట్టి అది వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ ఎలా కనపడుతుంది? పచ్చగా కనపడుతుంది. ఓ కాపరి మనల్ని అయితే ఇక్కడ ఉంచాడు కానీ అక్కడ చాలా బాగా పచ్చిగా ఉంది అని కను దృష్టిని బట్టి, కంటికి కనబడిన దాన్ని బట్టి ఇదేం చేసింది? తప్పుకుని అక్కడికి వెళ్ళిపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది? అక్కడ ఎండమావులే. ఇదిగో మన వేసవకాలం చూస్తే నీరున్నట్టు ఉంటుంది ఇక్కడ, అవునా? ఎండమావులు లేదు. అక్కడ నీరుంది కదా అని గబగబా అక్కడ పరిగెత్తుకుని వెళితే అక్కడి నుంచి ఏముంటది? ఇక్కడ ఎలా ఉంది అక్కడ కూడా అలాగే. కాపరికి తెలుసు నువ్వు మందలోంచి ఎలా వెళ్ళిపోయావు. నీ కను దృష్టిని బట్టి ఇష్టపడి వెళ్ళిపోయావు. అవ్వాదామని జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఈ పండు తప్ప నువ్వేది కూడా తినద్దంటే వాళ్ళు ఏం చేశారు? అన్నిటిని తప్పించి కను దృష్టిని బట్టి ఈ పండు ఎర్రగా ఉంది, ఈ పండు నిగంగలాడుతుంది అని చెప్పి ఆ పండు తిని వారు పాపమును కట్టుకున్నారు. అలాగే మందలో ఉన్నటువంటి గొర్రె కూడా తన ఆశను బట్టి, ఈ లోకం మీద ఆశను బట్టి ఏం చేస్తున్నావు? తప్పుకుని వెళ్ళిపోతున్నావు. ఆదివారం నాడు తప్పుకుని వెళ్ళిపోతున్నావు. ప్రార్థనా సమయంలో తప్పుకుని మందల నుంచి వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన దేవుడు నీ కోసము వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయినటువంటి గొర్రెను వెతుకుతూ ఉన్నాడు. ఆయన గొర్రెలను, తప్పిపోయినటువంటి గొర్రెను వెతికేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటివి ఉన్నాయి. చాలా టైం పడుతుంది మనం చెప్పుకోవాలంటే చక్కగా.
కాబట్టి కాపరి యొక్క లక్షణాన్ని మనం చూసినట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెను ఆయన వెతుకుతూ ఉన్నాడని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాను. మంచి కాపరి తన యొక్క గొర్రెలకు తన ప్రాణమును దారపోస్తానని వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి గాయపడినటువంటి వాడిని ఆయన ఏం చేస్తాడంట? కట్టు కడతాడు. కాపరి యొక్క లక్షణం ఏంటి? గాయపడినప్పుడు వాటిని కట్టు కడతానంటున్నాడు. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, ఆయన మాటను ఆలకిస్తాయంట. అలాగే నా గొర్రెలను నేను ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగుదును అని వాక్యంలో చక్కగా సెలవిస్తుంది. శత్రువుల బారి నుండి నిన్ను కాపాడుతానంటున్నాడు ఆయన. కాబట్టి నీ ఆరోగ్యమును సమకూరుస్తానంటున్నాడు. మంచి కాపరికి గొర్రెల మీద అధికారం అంటున్నాడు. నా గొర్రెలన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు. నా గొర్రెలన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ముగిస్తున్నాను. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? మరి ఈ వాక్యాలన్నీ కూడా మరి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు కూడా కూర్చోలేని అంటున్నారు కాబట్టి ముగిస్తున్నాను. నా గొర్రెలను నేను ఎరుగుదును. మంచి కాపరి. మీకు గేదెలు ఎన్ని ఉన్నాయో మీ గేదెలు మీరు గుర్తుపట్టగలరా? 100 గేదెలు వచ్చినా ఆ గేదెలో గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలరు. నా గొర్రెలు నాకు తెలుసు అంటున్నాడు. ఎలా తెలుసు? ఒకరోజు గొర్రెల కాపరి గొర్రెలు తోలుకుంటూ వెళ్తున్నాడు. తోలుకుంటూ వెళుతున్నాడు. వెళ్తూ ఉంటే ఒక గొర్రె పడిపోయింది. పడిపోయేసరికి ఆ కాపరి అక్కడికి వెళ్ళిపోయి ఆ గొర్రెను లేవదీసి చక్కగా శరీరం అంతా కూడా చక్కగా బుద్ధి అవన్నీ చేసి నడవలేని పరిస్థితిలో దాని తల మీద చేసి నెమిరి కొంచెం నీళ్లు పట్టించి దానిని లేపి ఎక్కడేసుకున్నాడంట? భుజాల మీద వేసుకుని నడిపించుకుంటూ వస్తున్నాడు. ప్రైజ్లో భుజాల మీద వేసుకున్నాడు. అంత దూరంలో పందుల గుంపు ఉందంట. ఏముంది అక్కడ? పందుల గుంపు ఉందంట. అందులో ఒక పంది పిల్ల చూస్తుందంట. ఈ గొర్రెకి దెబ్బ తగిలింది, పడిపోయింది. ఆయన వచ్చాడు, లేపాడు, దాన్ని చక్కగా నెమరాడు, ఆహారం అందించాడు, నీళ్లు పెట్టాడు. ఇవన్నీ చేసి నడవలేకపోతే భుజాలను వేసుకుని మోసుకెళ్తున్నాడు. నన్ను ఎవరో కూడా ఇలా చేయలేదు. ఎంత హాయిగా ఉంది గొర్రెపిల్లకి. నేను కూడా గొర్రెపిల్ల అయ్యింది, నాకు కూడా ఎవరైనా సేవలు ఎలా చేస్తే బాగుండు అని ఆలోచన వచ్చి ఏం చేసిందంట? ఆ పంది పిల్ల గబగబా ఊరిలోకి వెళ్ళిందంట. ఊరిలోకి వెళ్ళి గొర్రె తోలు తెచ్చుకుందంట. ఏం తెచ్చుకుంది? గొర్రె పిల్ల తోలు తెచ్చుకుందంట. తెచ్చుకుని ఏం చేస్తుంది? కప్పుకుంది. కప్పుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? అది లోపల ఉంది, పైకి ఎలా ఉంది? మనమే జాగ్రత్తగా ఆలోచించండి. మనమే, ఇదంతా మనమే. పైన పైకి ఎలా ఉంది? ఎలా ఉంది? గొర్రె పిల్లలాగా ఉంది. ఇప్పుడు దాని ఆలోచన అంటే తెలుసా? నేను ఇప్పుడు ఎలా ఉన్నాను చూడటానికి? గొర్రె పిల్లలాగా ఉన్నాను కాబట్టి వెళ్ళిపోయి అందులో దూరిపోయి పడిపోతా. వెళ్ళిపోయి దూరి అందులో దెబ్బ తగిలినట్టు పడిపోతా. ఇప్పుడు కాపరి ఏం చేస్తాడు? గొర్రె పిల్లకి చేశాడు కదా, చూసింది కదా అది. తక్క ఆయన వచ్చి నాకు సేవలు చేసి నన్ను కూడా భుజం మీద ఎక్కించుకుని ఆ ఆనందాన్ని నేను కూడా పొందాలి అని మనసులో అనుకుని గబగబ వచ్చి గొర్రెల్లో దూరేసి గొర్రెలతో పాటు నడుచుకుంటా వెళ్ళిపోను. అలా నడుచుకుంటా వెళ్ళిపోతుంట నడుచుకుంటా వచ్చేస్తున్నాయి. గొర్రెలన్నింటినీ కూడా ఆ యొక్క గొర్రెల దొడ్డులోకి తోలుకెళ్ళిపోతున్నాడు అంట కాపరి. దారిలో వెళ్తా ఉండగా చిన్న నీటి గుంటలు వస్తున్నాయి. ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి తెలుసా? చిన్న మట్టి గుంటలు గొర్రెలు అవి వస్తే గొర్రె తప్పుకుని వెళ్తా ఉంటాయి. ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి? అక్కడికి రాగానే చిన్న గుంట ఉంటే ఈ పక్కకి తిరిగి దాటుకుని వెళ్ళిపోతున్నాయి. ఇదేం చేసింది? దీని లోపల ఏంటిది? పంది కదా, ఇది ఆ గుంటలోంచి దిగి పైకి ఎక్కిందట. అట్లా 2-3 గుంటలు దాటుకుంటూ వచ్చింది. ఈ గొర్రెలు అనుకుంటున్నాయంట, ఇదేంటి, ఇది గొర్రెనా? మనమందరం పక్క నుంచి తప్పుకుని వెళ్తుంటే ఇదేంటి ఇందులోంచి దిక్కుంటూ వెళ్తున్నాయి, నాకు ఇది డౌటే, ఇది గొర్రె కాదేమో అని ఈ గొర్రెలు అనుకుంటున్నాయంట.
సరే బాగుంది. అలా నడుస్తానుగా పెద్ద బురద గుంట వచ్చిందంట. బురద గుంటని దూకేసి వెళ్ళిపోతున్నాయి గొర్రెలన్నీ కూడా బురద గుంటని దూకేసి వెళ్ళిపోతాయి. ఇదేం చేసింది? బురద గుంటలో దూకిందంట. దూకి హాయిగా చక్కగా జలకాలాడుతూ ఉంది. జలకాలాడుతూ ఉంటే ఆ పంది గ్రూప్ ఉంది కదా, ఈ గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోయాయి. అబ్బా నాకు ఇక్కడ చాలా హాయిగా ఉంది, చక్కగా ఉందని పొర్లుతూ ఉండగా గొర్రెలన్నీ కూడా దాటుకుని వెళ్ళిపోయినాయి. ఈలోపు ఆ పందిల గుంపు వచ్చింది. పంది నువ్వు గొర్రె ఆశం వేసుకున్నంత మాత్రాన నువ్వు గొర్రె బాబు అంటే ఇది అంటుందంట, లేదు నన్ను గొర్రె అనుకుంటున్నారు, నన్ను ఎవరో కూడా ఇంకా కనిపెట్టలేదు, నేను గొర్రెలాగానే ఉన్నాను, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ మందలో చేరిపోతాను అని చెప్పి గుంటలోంచి లేచి ఏం చేసిందంట, పైకి లేచి గబగబా బయటకు వచ్చింది. ఈ లోపు సాయంత్రం వాతావరణం అంతా కూడా మారిపోయి మరి భయంకరమైన వర్షం వచ్చేస్తుందంట. ఈ వర్షము మరి ఉరువులు మెరుపులతో దానికి భయం వేసిపోయి గబగబ ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు? కాపరైతే చక్కగా ఉరుములు మెరుపులు వర్షం వచ్చేస్తుందని గొర్రెలన్నింటి కూడా ఏం చేశాడు, భద్రమైనటువంటి స్థలంలో పెట్టేసి లోపలికి అన్ని పెట్టేసి చక్కగా గేట్ వేసేసి ఆ యొక్క శబ్దం వినపడకుండా ఆ యొక్క భయంకరమైన ధ్వనులు వెలుగులు అవన్నీ కూడా వాటికి తాకకుండా లోపల చక్కగా భద్రపరిచేసాడు కాపరి. నా గొర్రెలని కూడా శ్రేష్టం తలుపేసేసాడు. అప్పుడు వచ్చి తలుపు కొడుతున్నప్పుడు ఎవరు నువ్వు అని అడిగాడు కాపరి. నేను గొర్రెనే, నీ మందలో ఉన్నటువంటి గొర్రెనే అన్నప్పుడు ఆయన అంటాడు, నాకు రావలసినటువంటి గొర్రెలన్నీ కూడా లోపలికి వచ్చేసినాయి, నేను లెక్క పెట్టేసుకున్నా, నా గొర్రెలన్నీ కూడా వచ్చేసినాయి, నువ్వెవరో నాకు తెలీదు అని గేటు వేసేసాడంట. కాబట్టి పంది గొర్రె వేషం వేసుకున్నంత మాత్రాన అది గొర్రె అవుతుందమ్మా, దాని స్వభావము మారదు. అది ఎక్కడ మారాలి? అది లోపలే మారాలి. కాబట్టి ఈ వాక్యం మనకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నీతి ఏంటంటే, ఇదిగో వేషధారణ క్రైస్తవులు ఎవరు కూడా పరలోకంలోనికి ప్రవేశించలేరు. గొర్రెల దొడ్డులోనికి ప్రవేశించాలంటే ద్వారమును నేనే, యేసు అంటున్నాడు. గొర్రెల దొడ్డులోనికి ప్రవేశించాలంటే ఆ ద్వారమును నేనే, మంచి కాపరి. ఆ గొర్రెలు వచ్చే వరకు ద్వారాన్ని తెరిచి ఉంచాడు ఆయన. నా గొర్రెలను నేను ఎరుగుతానన్నాడు కదా, ఆ గొర్రెలు రాగానే ఏం చేశాడు, తలుపు వేసేసాడు. వేషధారణ గొర్రెలన్నీ కూడా ఇక్కడే ఉండాల్సిందే. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తుంది. ఇంకా విస్తారమైనటువంటి వాక్యాలు మనము ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి సమయం లేదు కాబట్టి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈరోజు ప్రభు మనకి మంచి కాపరిగా ఈ సమయంలో మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్యే మనకు కాపరి, మంచి కాపరిని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఈరోజు మనము నా కాపరి యేసయ్య, నా కుటుంబానికి కాపరి యేసయ్య, నా సంఘానికి కాపరి యేసయ్య, నాకు వ్యక్తిగతంగా కాపరి యేసయ్య, ప్రతి విషయంలో కూడా యేసయ్య నాకు ముందు నడుస్తాడు అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనం సంపాదించుకొని ప్రతి విషయంలో కూడా యేసును వెంబడించాలి. యేసయ్య మందలో మందలో తప్పుకోకుండా కాపరి యొక్క కాపరత్వంలో మనం జీవించినప్పుడు మనకు సమృద్ధిగా దేవుడు జీవిస్తాడని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. చిన్న చరణం పాడుకొని ముగించుకుందాం. మీరందరూ కూడా పాడండి. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోసిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బటలు నడువుమయ్య, యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం, యేసునాథ నీవే నాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. మంచి కాపరి మా యేసయ్య, మంచి కాపరి మా యేసయ్య, మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బటలు నడుపుమయ్య, మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బటలు నడుపుమయ్య.
మంచిగా పరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బజల నడుపుమయ్య. యేసునాథ నీవే నాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. చివరి మాట అన్న ఒకటి అంటారా? ఏం మాట్లాడట్లేదండి, ఆకలేస్తుందా? నీటి మీద నడిచిన ఓ యేసయ్యా, అదండి అవసరంలా ఓ యేసయ్య చెప్పు, అంత శ్రమ ఎందుకు నీకు? నీ కంఠం అరిగిపోద్ది. నీటి మీద నడిచిన ఓ యేసయ్యా, నేను పాడేటప్పుడు ఓ యేసయ్య చెప్పండి చాలు. మంచిగా పరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య.